ఇవన్నీ టంగ్స్. టంగ్స్ ఏం టంగ్లు? హార్ట్ ఉన్నది బీఫ్ అంటే ఆవుది కౌదా టంగ్ ఇంత పెద్ద వస్తుంది. అమ్మా చాలా మంది ఇష్టంగా తింటారు అది. అవునా? ఫ్రెష్ బెటర్ బీఫ్ అంతా ఇక్కడ చాలా పెద్ద. మన ఇండియాలో అయితే కట్ లివర్ హార్ట్. అబ్బా లివర్ హార్ట్ హార్ట్ గాయ కా హార్ట్ 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 నా హార్స్ మీట్. ఓకే, ఇదంతా హార్స్ మీట్ అన్నమాట. సో మీరు చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో. సో ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మేము గ్రీన్ బజార్కి వెళ్ళాము. ఆల్మటీలో గ్రీన్ బజార్ చాలా ఫేమస్ అనమాట. అక్కడ అన్ని కాయగూరలు, మాంసము, ఫ్రూట్స్, బ్యాగ్స్ దొరకని అంటూ ఏముండదు అక్కడ. సో మేము అక్కడ గ్రీన్ బజార్ వెళ్ళినప్పుడు తీసిన ఫస్ట్ షాట్ ఇదనమాట, ఎంట్రెన్స్. సో గ్రీన్ బజార్ ఎంట్రెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు చూద్దామని షాట్ తీశాను. సో ఆల్మటీ కజకిస్తాన్ వచ్చిన ప్రతి వాళ్ళు తప్పక చూసే ప్రదేశం ఏంటంటే గ్రీన్ బజార్ అనమాట. దీని పేరు గ్రీన్ బజార్ ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. మేబీ మీట్ ఉంటుందని చెప్పేసి, వెజిటేబుల్స్ ఉంటాయని చెప్పేసి, ఫ్రూట్స్ ఉంటాయని చెప్పేసి ఎంతో తెలియదు, కానీ దీని పేరైతే గ్రీన్ బజార్. సో ఇది మా హోటల్ నుంచి జస్ట్ ఒక అర్ధగంట దూరంలో ఉంటుంది. మేము బయలుదేరి వెళ్ళి చూసాము. సో ఇక్కడ ఏముంటుందంటే గుర్రపు మాంసం దొరుకుతుందన్నమాట. సో చూడొచ్చు మీరు పైన గ్రీన్ బజార్, అది కజక్ భాషలో రాసి ఉంది. సో గుర్రపు మాంసం ఇక్కడ ఫేమస్. చాలా మంది గుర్రపు మాంసం తింటారు ఇక్కడ, ఎందుకంటే చల్లటి ప్రదేశం కాబట్టి వేడిగా ఉండాలని చెప్పేసి వీళ్ళు గుర్ర మాంసం తింటారు. నాకు తెలిసి ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు తినే గుర్ర మాంసం తినే దేశాలు చాలా తక్కువ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది కంట్రీ ఈ కజకిస్తాన్. సో చూడండి మీరు ఇప్పుడు ఆ ఆవు యొక్క గుండె, నాలికే మరియు గుర్ర మాంసం మొత్తం చూడబోతారు. చూడండి, మనం ఎంటర్ అయిపోతున్నాము గ్రీన్ బజార్కి. హాయ్, గ్రీన్ బజార్. దిస్ ఇస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది నాన్ వెజ్ ఐటమ్స్. యాట్ ఫిష్, ఇగో చాలా పెద్ద ఉంది. చాలా పెద్ద ఉంది. సో ఫిష్ అంతా కూడా ఫిషే, అంత ఫిష్ ఫ్రెష్ ఐటమ్స్ అన్నమాట మొత్తం. ఎండు చేపలు, ఎండు చేప. ఇక్కడంతా బీఫ్ ఎంత బీఫ్ ఇక్కడ చూశారు కదా, మన గోమాత. సో అదంతా కూడా బీఫ్ అన్నమాట, ఫ్రెష్ బీఫ్. ఇవన్నీ టంగ్స్. ఏం టంగ్లు? హార్ట్ ఉన్నది బీఫ్ అంటే ఆవుది కౌదా టంగ్ ఇంత పెద్ద వస్తుంది. అమ్మా చాలా మంది ఇష్టంగా తింటారు అది. అవునా? ఫ్రెష్ బెటర్ బీఫ్ అంతా ఇక్కడ చాలా పెద్దగా పెట్టారు. గాయక మీట్. ప్యాకేజింగ్స్ మంచిగా ఉంది ఇక్కడ. అదే మన ఇండియాలో అయితే కట్ కొట్టేస్తుంది. అదా మార్కెట్ చూద్దాం. మన ఇండియాలో అయితే లివర్ హార్ట్. అబ్బా లివర్ హార్ట్ గాయ కా హార్ట్ నా హార్స్ మీట్. ఓకే, ఇదంతా హార్స్ మీట్ అన్నమాట. సో మీరు చూడొచ్చు. ఇప్పటిదాకా మీరు హార్స్ మీట్ చూడలేదంటే చూడొచ్చు. సో ఇదంతా హార్స్ మీట్, హార్స్ కాయ. సో చూడొచ్చు. ఇంతకుముందు ఒక వీడియోలో నాకు కనిపించలేదు, కానీ మాకు కనిపించింది ఇక్కడ హార్స్ మీట్. సో ఇదంతా కూడా హార్స్ మీట్ అన్నమాట. మొత్తం హార్స్ మీట్ ఇది.
చూడొచ్చు హార్స్ మీట్ ఎలా ఉందో. హార్స్ బోటియా? ఇదంతా హార్స్ బోటి. పట్టుకో. హార్స్ బోటి, హార్స్ మీట్. ఇదంతా హార్స్ మీట్. ఎప్పుడంగా మీరు చూడలేదనుకుంటే ఎక్కడ హార్స్ మీట్ మన ఇండియాలో వాళ్ళు ఎక్కడైనా కానీ మీకు హార్స్ మీట్ చూపిస్తున్నాం మా ఛానల్లో. ఇదంతా హార్స్ మీట్ అన్నమాట. ఇది బోటి, ఇదేమో కలేజా. ఇదేంది? అది రాహుల్, ये क्या है? ये जो है जो अंदर का अंतड़िया है क्या? అదే బోటీ టైప్ లోపల ఉండే పెద్ద పేగు. ఇంటెస్టైన్. ఓకే. సో కటింగ్ మాత్రం నీట్గా ఉంది, బ్లడ్ ఏం లేకుండా ఇక్కడ నీట్ కటింగ్ ఉంది, ప్లస్ నీట్గా ఉంది మొత్తం. మన ఇండియాలో అయితే అసలు స్మెల్ కూడా లేదు, అసలు ఇంత స్మెల్ కూడా రావట్లేదు అసలు. నిజంగా చాలా ఫ్రెష్గా. గోమాత యొక్క గుండె, హార్ట్, లివర్, ఈ దొబ్బ ఇవన్నీ ప్యాక్ అయింది, ఇట్లా ప్యాక్ అయ్యింది. ఓకేనా? ఇటు సైడ్ ఇటు సైడ్ పోదాము. ఓకే, ఇదంతా జాకెట్స్. సో ఇదంతా పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏటీఎం మిషన్స్ కూడా ఉన్నాయి వీటి క్యాష్ విత్డ్రాల్ కోసము. సో ఇదంతా క్లోత్ స్టోర్స్ అన్నమాట. చాలా పెద్ద ఉంది గ్రీన్ బజార్ ఇది. బట్టలు కొంచెం చీప్ అండ్ బెస్ట్ ఉంటాయంటే ఇక్కడ. తెల్లార్లో కూడా ఉంది. సో లేడీస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ లోకల్ అన్నమాట ఇవన్నీ ఇక్కడ. सिगार का ఇవన్నీ లోకల్ ఐటమ్స్ ఆఫ్ కజకిస్తాన్. ఇవన్నీ అది ఎయిర్పోర్ట్లో అలో చేయరు మనకు.